ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న స్కై వాక్లోని ఓ లిఫ్ట్ సాంకేతిక కారణాలతో మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో అందరూ ముగ్గురు విద్యార్థులు చిక్కుకుపోయారు. చాలా సమయం వరకు అది తెరుచుకోకపోవడంతో వారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని లిఫ్టును తెరిచి విద్యార్థులను కాపాడారు. లిఫ్టులో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసినా కూడా స్పందన కరువైందని విద్యార్థులు తెలిపారు. గతంలో పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు. తర్వాత పోలీసులు వచ్చి తీశారు మమ్మల్ని లిఫ్ట్ నుంచి బయటికి. సో థ్యాంక్ యూ ఫర్ పోలీస్ అండ్ అదర్ స్టాఫ్. థ్యాంక్ యూ. అంటే ఇది మీ వీళ్ళు స్కై వాక్ వాళ్ళు ఏమైనా అధికారులు వాళ్ళు ఏం సంబంధించిన వాళ్ళు రాలే వాళ్ళు లాస్ట్ రాలేదు వాళ్ళు అసలుకి జైలుకి. ఇక వీళ్ళు వచ్చే పోలీసు వాళ్ళు వచ్చారు, ఇంకా తీసేశారు సీన్ పెట్టి. అంటే లోపల మీకు ఇట్లా ఆక్సిజన్ ఇట్లా ఆడింది? బాగానే వచ్చింది, ఏసీ ఆన్ ఉండి కరెంట్ ఉంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారా? అంటే మెట్రో అధికారులు కానీ ఎవరైనా వచ్చారా ఇక్కడికి? మెట్రో నుంచి మెట్రో అధికారులు కానీ ఈ స్కై వాక్ సంబంధించిన అధికారులు ఎవరైనా? 100కి డయల్ చేసినప్పుడే వాళ్ళు వచ్చినారు. అక్కడ నెంబర్కి కాల్ చేస్తే కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ స్కై వాక్ దగ్గర వచ్చాం. లిఫ్ట్ నుంచి మేము పైకి ఎక్కుతుంటే లిఫ్ట్ ఆగిపోయింది సడన్గా మధ్యలో. మేము ఒక 45 minutes దాకా లోపల నుంచి తర్వాత మేము 100కి డయల్ చేసి టోల్ నెంబర్ పని కాలేదు, టోల్ ఫ్రీ నెంబర్ పని చేస్తలేదా? పని చేయలేదు. అప్పుడు నేను 100కి కాల్ చేశాను. ఇక ఉప్పల్ పిఎస్ నుంచి వచ్చి మమ్మల్ని సెండ్ వచ్చిన 1 minute టర్న్ అవుట్ అయింది. అయిపోయింది ఫైర్ స్టేషన్ మాట్లాడుతున్నాము. అమ్మాయిలు ఒక అబ్బాయి ముగ్గురు స్టంటల్ పేరెంట్స్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చిన మనిషి వీటికి టర్న్ అవుట్ చేసి ఇక్కడ 5